ఇది మనకు బృందావనంలో కృష్ణుడు పుట్టినప్పుడు చాలా మంది దేవతలు వస్తారు కృష్ణుని చూడ్డానికి, రకరకాల వేషాల్లో వస్తారు. స్వామి భగవంతుడు చిన్న రూపంలో ఎలా ఉంటారు, అందంగా ఉంటారు అని. ఇప్పుడు ఎవరైనా మీకు నచ్చిన పెద్ద హీరోలు ఎవరైనా చిన్న ఫోటో చూస్తే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు? ఎవరికైనా అనిపిస్తే ఉత్సాహంగా ఉంటుంది కదా. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు? భగవంతుని చిన్న రూపంలో ఎవరూ చూడాల. ఎప్పుడే స్వామి నరసింహ రూపంలో వస్తారు, చంపేసిపోతా ఉంటారు. వరాహం, కూర్మ, మత్స్య అన్ని అవతారాలు అంటే ఏమిటి? స్వామి షేక్ చేసిపోతా ఉంటాడు. రెండు రామావతారం, కృష్ణ అవతారం, వామన అవతారం, 2-3 కొన్ని అవతారాలను స్వామి బాల లీలలు చూడగలిగారు. కృష్ణావతారంలో ఉన్న బాల లీలలు చిన్నప్పుడు లీలలు ఏ అవతారంలో లేవు. అది చూడ్డానికి దేవతలు వస్తారు, పరమశివుడు కూడా వస్తారు చూడ్డానికి. అప్పుడు వచ్చినప్పుడు యశోద భయపడి ఆ శివ రూపాన్ని చూసి భయపడి చాలా మంది రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టుంటారు కృష్ణుడిని కదా. పూతన, ధేనుకాసుర రాక్షసులు వచ్చి కృష్ణుడిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. యశోద ఏమనుకోండి, ఇతను కూడా రాక్షసులాగా ఉన్నాడే, నా బిడ్డని చంపేస్తాడేమో. అతను అడుగుతాడు, ఒకసారి నీ బిడ్డను చూపించమ్మా. అయ్యో భయంకరంగా ఉన్నాడు, పాములను తీసుకొని ఎక్కడ చంపేస్తాడు, నా బిడ్డ రావడం పంపించేస్తుంది. ఆయన అక్కడే ఉంటాడు. ఒక్కసారి చూపించమ్మా నీ బిడ్డని, నేను చూపాను, వెళ్ళిపో ఉంటుంది. అక్కడే ఉంటాడు. నువ్వు చూపించని వెళ్ళను అంటాడు. ఆవిడ ఇంకా కోపగించుకొని ఇంకా అందరినీ గోపికలని పిలిచి కోపంగా వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే, బాధతో ఒక కన్నీళ్ళు, ఒక ఎమోషన్తో తలుచుకుంటూ కృష్ణుని తలుచుకుంటూ ఎలాగలి బృందావనం ఊరి చివర కూర్చుంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక్కడ లోపల కృష్ణ భగవానుడు చిన్న బాల్య రూపం. కృష్ణుడు అందాన్ని వర్ణించలేం. ఆయన బాల్యంలో అయినా 16 ఏళ్ళ వయసు అయినా భగవంతుడు ఎప్పుడు భగవంతుడే. మనలాగా బాల్యంలో మైండ్ డెవలప్ అవ్వదు, బాడీ పళ్ళు చేయలేము కదా. స్వామికి అలా కాదు. ఆయన పూతనాన్ని ఊరకట అంటేనే అయిపోయింది పూతన. కానీ భగవంతుడు ఎప్పుడు భగవంతుడే. లీల యశోద కోసం ఆయన చిన్న పిల్లవాడాడు, కానీ ఆయన దైవ గుణాలు శక్తిని మర్చిపోలా. భగవంతుడు ఎప్పుడు భగవంతుడు అవడమే ఉండదు. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఆయన, చిన్న రూపం పెద్ద రూపమైన. ఇక్కడ ఏమవుతుంది, శివుడు వచ్చాడే, నా భక్తుడు వచ్చాడే, దర్శనం లేకుండా పోయిందే, ఆయన లోపల ఆయన బాధపడుతూ ఉంటే కృష్ణుడు నా భక్తుని చూడాలి, నా కోసం చెల్లిపోయాడే, నా భక్తుని చూడాలి, ఏం చేయాలి, ఏడడం మొదలు పెడతాడు గట్టిగా. Like, share and subscribe to HKM Hindupur channel.